మీరు అనొచ్చు అట్లెట్లండి, ప్రేమను దాచుకోవడం గొప్ప నైజం అని. అంతా ఉత్తుత మాటలవే. పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుందంట. దాచుకొని కూర్చోమరు లోపల. ప్రేమ మరణం అంతా బలమైనది, ఇట్స్ నాట్ వీక్. ప్రేమ లోపల ఉంటే ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండలేదు. దావీదు జీవితంలో తన హృదయంలో ఎంత ప్రేమ నింపుకున్నాడు దేవుడి మీద అంటే 116వ కీర్తన మొదటి వచనంతో ఎంతగా దావీదు దేవుని ప్రేమించాడంటే, ఆయన ప్రేమ దేవుని పట్ల దావీదుకున్న ప్రేమ అవధులు లేవంట. ఎంతగా అవధులు లేవంటే, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించున్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. మరి దేవుని ప్రేమిస్తే పిచ్చి ప్రేమ. ఎంత ప్రేమ అంటండి, మనసులో దావీదు దేవుని మీద ఎంత పిచ్చి ప్రేమ పెట్టుకున్నాడంటే, లోపల ఎంత ప్రేమ ఉంటే, ఇప్పుడు నెక్స్ట్ మన లాజిక్ ప్రకారము హృదయంలో ప్రేమ ఉంటుంది, నెక్స్ట్ ఎక్కడ కనిపిస్తుంది? మాటల్లో కనిపిస్తుంది. దావీదు నోరు తెరుస్తే ఎంతగా హృదయంలో దేవుని నింపేసుకున్నాడంటే, నోరు తెరిస్తే దేవుని గురించిన స్తుతే వస్తుందట. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించు, నిత్యమైన కీర్తి. ఏంటండి నిత్యం ఎన్నిసార్లు కీర్తిస్తావు, ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తావు? మనం అంటాం బోర్ కొట్టేస్తుందండి, చేసింది ఎన్ని రోజులు చేయాలి.